హాయ్ హలో మమన్స్ బిగ్ బాస్ సీజన్ 9 ఇవాళ ఎపిసోడ్ రివ్యూ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఒక పక్కన హౌస్లో ఉన్న వాళ్ళకి బిగ్ బాసే సూపర్ హింట్స్ ఇచ్చేస్తున్నాడు బయట జరిగిన సిచ్యువేషన్ మనం ఏడుస్తుంటే సో గేమ్ అనేది ఇంట్రెస్టింగ్గా జరగట్లేదంటే మళ్ళీ వైల్డ్ కార్డ్కి వెళ్ళిన వాళ్ళు కూడా మళ్ళీ సేమ్ అదే హింట్స్ ఇస్తారేంట్రా బాబు నాకైతే అర్థం అవ్వట్లేదు. ఎవరికి తోచిన హింట్స్ వాళ్ళు ఇచ్చేస్తున్నారే భరణి గారికే కానీ ఇంకో రీతుకే కానీ నెక్స్ట్ డిమాన్ పవన్కే కానీ ఇండైరెక్ట్గా హింట్స్ ఇస్తూ ఉంటున్నారు. ఏంటో వీళ్ళని హింట్స్ ఇచ్చడానికి వీళ్ళైనా సజెషన్ ఇవ్వడానికి పంపించాడా బిగ్ బాస్ హౌస్లోకి? వీళ్ళ పని ఏదో వీళ్ళు చూసుకోక వైల్డ్ కార్డ్స్కి వచ్చిన వాళ్ళు కళ్యాణ్ వర్సెస్ అలాగే మాధురి వీరిద్దరి మధ్య జరిగిన గొడవలో ఎవరు కరెక్టో ఎవరు రాంగ్ మనం మాట్లాడుకుందాం. అయితే ఫస్ట్ నేను మీకు చెప్పేది ఏంటంటే నాకు ఈ విషయంలో మనం చూసుకుంటే ఒక చిన్న మిస్అండర్స్టాండ్ వల్ల వీళ్ళిద్దరి మధ్య గొడవ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ గొడవలో మనం చూసుకుంటే కళ్యాణ్ కొంచెం హై పిచ్లో అరవడం జరిగిందని నాకైతే అనిపించింది. అంతేకాకుండా అసలు ఫస్ట్ ఈ గొడవ దేని గురించి జరిగిందంటే బ్రేక్ఫాస్ట్కి లేట్ అవుతుందని అనమాట. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్కి లేట్ ఎందుకు అయిందంటే మాధురి గారు స్నానం చేసుకొని ఫ్రెష్ అయ్యి వచ్చేపాటికి లేట్ అయిందంట. ఆవిడ ప్రతిసారి ఫ్రెష్ అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేయడం స్టార్ట్ చేస్తారంట. సో చెప్పడం కోసం కళ్యాణ్ మాధురి గారిని పిలుస్తున్నప్పుడు మాధురి గారు రండి రండి అని పిలుస్తున్నారు. సో మాధురి గారు వచ్చారు. అక్కడ కళ్యాణ్ ఏమన్నాడు, కూర్చోండి 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 అన్నాడు. మాధురి గారు కూర్చోకపోతే చెప్పరా అని చెప్పి అనడం జరిగింది. అయితే ఆవిడ యొక్క టోన్లో ఆవిడ అంది. ఆవిడ సర్కాజంగా కానీ వెటకారంగా కానీ ఏమైతే అనలేదు నాకు తెలిసి. ఆవిడ టోన్ అలా అనమాట. ఆవిడ మాట్లాడుతున్నప్పుడు మాట అలా అనిపిస్తుంది మనం అబ్జర్వ్ చేసుకుంటే. సో కళ్యాణ్కి ఇక్కడ ఎలా అనిపించిందంటే ఆవిడేదో వెటకారంగా అంటుంది కూర్చోకపోతే చెప్పరా అని అని సో కళ్యాణ్ ఆ రకంగా ఫీల్ అయ్యి మీరు ఇలా మాట్లాడితే నేను మాట్లాడితే ఇంకోలా ఉంటుందని చెప్పి కళ్యాణ్ అన్నాడు. ఇంకోలా అంటే ఎలా ఉంటుంది, ఎలా అని చెప్పి మాధురి గారు ఫైర్ అయ్యారు. నిజంగా ఇక్కడ కళ్యాణ్ ఆ స్టేట్మెంట్ పాస్ చేయడం నాకే తప్పు అనిపించింది. ఇంకోలా ఉంటుందని వర్డ్ చాలా అంటే చాలా ఇంటెన్షన్‌గా వేరే రకంగా అనిపిస్తుంది. అలా ఎవరైనా మాట్లాడితే ఇంకోలా అంటే ఏదో కొడతారా అనే మీనింగ్ కూడా రప్పిస్తుంది ఆ కళ్యాణ్ మాట్లాడిన స్టేట్మెంట్ అనేది. సో ఇక్కడ మాధురి గారికి ఇది చాలా అంటే చాలా బాగా స్ట్రైక్ అయింది. సో దానివల్ల వీళ్ళిద్దరికి గొడవ అయితే జరిగింది. ఆ డిస్కషన్ టైంలో మాధురి గారు తనూజకి చెప్తుంటే మళ్ళీ ఆ గొడవ మధ్యలో తనూజ కళ్యాణ్ పిలిచిన తర్వాత కళ్యాణే వాయిస్ అనేది రేస్ చేయడం జరిగింది. మాధురి గారు ఇంకోలా ఉంటుంది అంటే దాని మీనింగ్ ఏంటో చెప్పండి అని అడుగుతుంటే కళ్యాణ్ వాయిస్ రేస్ చేస్తాడనమాట. బాగా రేస్ చేస్తాడు. సో ఏంటి అరుస్తున్నారు అని చెప్పి మాధురి గారు కూడా అరవడం స్టార్ట్ చేశారు. సో ఈ మధ్యలో దివ్య ఎంటర్ అయింది. సో దివ్య ఎంటర్ అయిన తర్వాత దివ్యకి క్లారిఫై ఇవ్వడం జరిగింది. మీరు లేట్‌గా రావడం వల్ల మాకు బ్రేక్‌ఫాస్ట్ అనేది లేట్ అవుతుందని చెప్పి దివ్య అనడంతో, అయితే మీరు ముందుల రేషన్ ఎంతో ఏంటో పెట్టండి క్వాంటిటీలో మేము వెంబటనే బ్రేక్‌ఫాస్ట్ చేసేస్తాం. సో మేము కూడా మీ గురించి వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదని చెప్పి మాధురి గారు చెప్పారు. సో ఈ విధంగా డిస్కషన్ అయితే జరిగింది. ఏదేమైనా ఒక చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల డిస్కషన్ అనేది స్టార్ట్ అయింది. సో నాకు ఇక్కడ ఈ డిస్కషన్‌లో కళ్యాణ్ కొంచెం హై పిచ్‌లో అయితే ఫైర్ అయ్యాడనిపించింది. సో మీ ఒపీనియన్ కింద కమెంట్‌లో తప్పకుండా కమెంట్ చేయండి. సో ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే నామినేషన్స్ విషయం అనమాట ఇవాళ. ఎపిసోడ్‌లో నామినేషన్ విషయం మనం అబ్జర్వ్ చేసుకుంటే వైల్డ్ కార్డ్స్‌కి వచ్చిన వాళ్ళకి ఒక బాల్ అనేది బిగ్ బాస్ పంపించడం జరుగుతుంది. సో ఆ బాల్ అనేది క్యాచ్ చేసిన తర్వాత బజర్ మోగే టైంకి ఎవరి చేతిలో అయితే బాల్ ఉంటుందో వాళ్ళు హౌస్‌లో ఉన్న ఓల్డ్ కంటెస్టెంట్స్‌కి బాల్ ఇచ్చి ఎవరినైనా ఇద్దరు నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఎవరికైతే బాల్ ఇచ్చారో వాళ్ళు. సో ఈ విధంగా ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో ఈ ప్రాసెస్‌లో మనం అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ బాల్ అనేది నిఖిల్ అయితే పట్టుకున్నాడు. సో నిఖిల్ బాల్ పట్టుకున్న తర్వాత గౌరవ్ అయితే సూపర్ అంటే సూపర్‌గా ఫైట్ చేశాడనిపించింది. నాకైతే చాలా బాగా ఇంప్రెసివ్ అనిపించాడు ఫిజికల్‌గా గానీ. కానీ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ వల్ల తను ఇంకా ఎలా ఉంటుందో ఫ్యూచర్ మనం చూడాల్సి ఉంది. సో సూపర్ ఫైట్ అయితే ఇచ్చాడు గౌరవ్ నిఖిల్‌కి. నెక్స్ట్ ఫైనల్‌గా నిఖిల్ చేతిలోనే బాల్ ఉంది. నిఖిల్ ఎవరికిచ్చాడు? తనూజకి ఇచ్చాడు. సో తనూజకి ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం అబ్జర్వ్ సో తనూజ పాయింట్స్ అనేవి వ్యాలిడ్ కాదా అని మనం మాట్లాడుకుంటే నాకైతే రాము విషయంలో వ్యాలిడ్ అనిపించింది. కానీ సుమన్ విషయంలో అసలు వ్యాలిడ్ పాయింట్స్ కాదు తనూజ నామినేట్ చేసిన ప్రాసెస్ అనిపించింది. ఫస్ట్ రాము విషయంలో ఎందుకు వ్యాలిడ్ అంటున్నానంటే నిజంగా తను చెప్పిన పాయింట్స్ ఏ టు జెడ్ అనేది 100కి 100% కరెక్ట్. ఎందుకంటే రాము కెప్టెన్సీ వెల్ అండ్ గుడ్ కాదనడం లేదు. కాకపోతే తను ప్రతి దానికి పర్మిషన్ అడిగి చేయడం జరిగింది. ఎవరిని భరణి గారిని పర్మిషన్ అడిగేవారు ప్రతిదానికి అది చేయొచ్చా? ఇదెలా అంటున్నారు, వాళ్ళు ఇలా అంటున్నారు, ఇది అని చెప్పి ఏదోకటి అడుగుతానే ఉన్నాడు ఎప్పుడు రాము. సో సో దాని ప్రకారం మనం అబ్జర్వ్ చేసుకుంటే తనూజ ఈజ్ కరెక్ట్ ఫర్ ది నామినేషన్ ఫర్ రాము. ఇక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సుమన్ విషయంలో నాకైతే ఇన్వాలిడ్ అనిపించిందబ్బా పాయింట్. ఎందుకంటే ఎక్కువ యాక్టివ్‌గా లేడు, ఎక్కువ మాట్లాడట్లేదు. ఇంకెంతకాలం ఇదే చెప్తారు.
5 వారాలయింది. 6వ వారంకొచ్చారు. ఇంకెంత మాట్లాడాలి? ఇంకెంత యాక్టివ్‌గా ఉండాలి? గేమ్స్ ఆడతాడు, కలివిడిగా ఉంటాడు, జోక్స్ ఏస్తాడు, జోక్స్ మాట్లాడతాడు, నవ్వుతాడు. ఇంకెంత యాక్టివ్‌గా ఉండాలి ఒక పర్సన్. ఇంక యాక్టివ్‌గా అంటే ఎనర్జీ డ్రింక్ ఏమైనా పాకెట్‌లో పెట్టుకొని తాగుతూ, నవ్వుతూ, తాగుతూ, నవ్వుతూ, స్మైల్ ఇస్తూ ఉండాలా? ఆ స్ట్రింగ్ యాడ్ ఇస్తారు చూసావా అలాగా. ఇంకెంత యాక్టివ్‌గా ఉండాలి? తనూజ ఆ మాత్రం తనూజకి ఇంకేం పాయింట్స్ లేవా వేరే వాళ్ళ మీద నామినేషన్ చేయడానికి? సుమన్ ఒక్కడే తేరగా దొరికాడా? ఇన్వాలిడ్ పాయింట్స్ చెప్పి నామినేట్ చేసింది సుమన్‌ని. సో, ఇక్కడ నాకైతే తనూజ కరెక్ట్ కాదనిపించింది. ఇక నెక్స్ట్ మనం నామినేషన్స్ గురించి మాట్లాడుకుంటే, నెక్స్ట్ బాల్ అనేది రమ్య చేతికొచ్చింది. రమ్య చేతికొచ్చిన తర్వాత, ఆ రమ్య బాల్ అనేది మన రాము గారికైతే ఇవ్వడం జరిగిందనమాట. ఇక మన రాము గారేమో రీతూని, పవన్‌ని నామినేట్ చేశాడు. సో, రాము చెప్పిన పాయింట్స్ అయితే కరెక్టే. ఫౌల్డ్ గేమ్ ఆడారు. సో, ఆ విధంగా ఇద్దరిని నామినేట్ చేయడం జరిగింది. ఇక రీతు ఓకే. ఓవర్ యాక్షన్‌గా అరుస్తదేంటో నాకర్థం కావట్లేదు నామినేషన్స్ టైమ్‌లో. మరి గేమ్ ఆడుతున్నప్పుడు ఎంత ఓవర్ యాక్టింగ్ ఏమైపోతదో గానీ, నామినేషన్స్ అంటే చాలు బర్రా, 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 బర్రా అరుత్తనే ఉంటది మరి. అరిత్తే ఏమన్నా హైలైట్ అయిపోయి ఓట్లు ఎక్కువ పడతాయని అనుకుంటదేమో నాకర్థం కాదు రీతు మరి. సో, అరిసిందా అరిసినట్టే ఉంటుందే. ఇక రాము చెప్పిన పాయింట్స్ ఏంటి? ఫౌల్డ్ గేమ్ ఆడారు. మీ వల్ల గేమ్ డిస్టర్బ్ అయింది. సో, దానివల్ల గేము మొత్తం ఖరాబయింది. బిగ్ బాసే చెప్పాడు మీది ఫౌల్డ్ గేమ్ అని చెప్పి నామినేట్ చేశాడు తన పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ రీతు అంటది, "మరి నువ్వు సంచాలకుగా లేవా? నువ్వు గేమ్ ఆపొచ్చు కదా! ఆ గేమ్ మమ్మల్ని డిస్‌క్వాలిఫై చేయొచ్చుగా" అంటదేంటి? అప్పుడు చెప్తూనే ఉన్నాడు రాము ఒక పక్కన. "మీరు ఫౌల్డ్ ఆడుతున్నారు, ఫౌల్డ్ ఆడుతున్నారు. సరిగ్గా ఆడట్లేదు, సరిగ్గా ఆడట్లేదు." అక్కడ సంచాలక్‌గా ఇద్దరి మీద డిపెండ్ అయ్యి ఉంది. ఒకళ్ళు రాము అయితే ఇంకొకళ్ళు ఇమ్మాన్యుయల్. సో, ఇద్దరి బేస్ మీద డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. రాము ఒక్కడే గేమ్ ఆపేయమంటే ఆపడం కుదరదు కదా! అక్కడ ఇమ్మాన్యుయల్ కూడా గేమ్ ఆపండి అంటేనే గేమ్ ఆపుతారు. ఇమ్మాన్యుయల్ కూడా ఫౌల్డ్ అంటేనే ఫౌల్డ్ అని వస్తుంది. అంతేగాని ఒక పక్కన రాము చెప్తూనే ఉన్నాడు ఫౌల్డ్ గేమ్ అని జెప్పి. ఓకే. ఈవిడేదో కరెక్ట్‌గా అన్నట్టు ఏ ఓకే. ఈవిడేదో నిజాయితీ పరుల్లాగా అరుత్తది నామినేషన్స్‌లో. అరిసిందా అరిసినట్టే. నెక్స్ట్ 'డేమాన్ పవన్' విషయంలో మనం చూసుకుంటే, 'డేమాన్ పవన్‌ని' నామినేట్ చేయడం జరిగింది సేమ్ అదే మ్యాటర్‌లో. సో, 'డేమాన్ పవన్' కూడా సేమ్ ఇలాగే ఆర్గ్యూ చేసాడనమాట. కానీ 'రీతుతో' కంపేర్ చేసుకుంటే 'డేమాన్ పవన్' అమ్మో! 100 రెట్లు బెటర్ అసలు. 'రీతు' ఏంటో మరి ఓవర్ యాక్టింగ్ గర్ల్ అనిపిస్తది. సో, ఇక నెక్స్ట్ ఇక రమ్య ఏమో రీతుని సేవ్ చేసి 'డేమాన్ పవన్‌ని' నామినేట్ చేసింది. ఇక్కడ రమ్య కావాలనే చేసిందనిపించింది. ఎందుకంటే రమ్య కరెక్టే చేయడంలో. ఎందుకంటే రీతు వల్ల 'డేమాన్ పవన్' గేమ్ డిస్టర్బ్ అవుతుందని ఇండైరెక్ట్‌గా చెప్తుంది రమ్య. ఏమని? "నీకు అన్ని ఫిజికల్ గేమ్‌లో నువ్వు స్ట్రాంగ్‌గా ఉంటావు. కానీ బుర్ర లేదు నీకు" అంటుంది. బుర్ర మీన్స్ బ్రెయిన్ అనమాట. బ్రెయిన్ లేదు. నువ్వు బ్రెయిన్ పెట్టి ఆడట్లేదు. సో, అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నాను. ఇక నుంచైనా బ్రెయిన్ పెట్టి ఆడని చెప్పి ఇండైరెక్ట్‌గా చెప్పింది. సో, ఇదనమాట నామినేషన్ ప్రాసెస్ ఇవాళ ఎపిసోడ్ రివ్యూ అనేది. సో, ఇక దీనిపై మీ యొక్క ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గుర్తుంది గదా! మన పాపులర్ ప్రసాద్ యూట్యూబ్ ఛానెల్‌ని ఫాలో కొట్టండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పాపులర్ ప్రసాద్ అని ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. దాన్ని ఫాలో చేయండి. అలాగే పాపులర్ ప్రసాద్ బేబీ రివ్యూస్ అని పేజ్ కూడా ఉంటుంది. దాన్ని ఫాలో చేయండి. ఎందుకంటే మాకు ఇట్లా లేటెస్ట్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో, ఇక ఉంటా. బాయ్ బాయ్. మమమ్మాయి.